మీరు కాస్త అప్రమత్తంగా ఉండాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కేంద్రం సూచనలిచ్చింది. ఎందుకని అంటారు? పవన్ కళ్యాణ్ గారిని అప్రమత్తంగా ఉండమని చెప్తున్నారు. దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి? 100% వాళ్ళు ఏ ఉద్దేశంలో అంటారో నీ ప్రశ్నలో నాకు తెలియట్లేదు కానీ హ్మ్. అప్రమత్తంగా ఉండాలి. యంగ్ కింద లెక్క. యంగ్ అంటే ఆయనకి 57 వచ్చినాయి కానీ అంటే పొలిటికల్గా యంగ్, పాలిటిక్స్లో యంగ్ పర్సన్ కింద లెక్క. అంటే 10 సంవత్సరాలు కష్టపడిన ఎక్స్పీరియన్స్ తోటి, ఫౌండేషన్ తోటి, ఇప్పుడు ఒక పరిజ్ఞానంతో వచ్చిన వ్యక్తి, ఫిల్మ్ స్టార్, ఇమేజ్ ఉన్న స్టార్. సో ఈ సందర్భంగా ఒక చిన్న సెంటెన్స్ ఏంటంటే, తప్పులు ఒప్పులు ఇంక్లూడింగ్ నాతో పాటు, ప్రైమ్ మినిస్టర్తో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీడర్స్తో పాటు అందరి గురించి మంచి చెడు, గుడ్ బ్యాడ్ డగ్లీ మాట్లాడేదే గీతాకృష్ణ. తెలంగాణ గురించి మీరు ఎందుకు మాట్లాడారు? దాని గురించి ఎవడ అడుగుతున్నాడు ఫేస్బుక్ వచ్చి. అడగాలన్నా మా ఇంటికి రండి, అంతేగాని అక్కడ అడగడం వేస్ట్. దట్ ప్లాట్ఫామ్ ఈజ్ నాట్ ఎ పాలిటిక్స్. నేను అన్ని సమస్యల మీద, అన్ని సబ్జెక్టుల మీద, ఇంక్లూడింగ్ ఫిలిమ్స్, అడ్వెంచర్స్, వీటిలన్నిటి గురించి కూడా, వరల్డ్ సినిమా గురించి కూడా మాట్లాడగల సత్తా ఉన్నవాడిని కాబట్టి మాట్లాడతాను. మీరు అడుగుతున్నారు. మీరు అడిగిన ప్రశ్నకి తెలంగాణ గురించి అడుగుతుంటే నేను చెప్పను అంటానా? నాకు తెలిసింది చెప్తాను. నాకు నిజంగా తెలియకపోతే తెలియదు అని చెప్తాను. సో ఈ సందర్భంగా బ్యాక్ టు మళ్ళీ ఆ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. ఇది ఒకసారి నా మనవి, జనాలకు అర్థం అవ్వాలని చెప్పేసి. ఇది ఎందుకు చెప్తున్నావు? అదే నువ్వెవటో చెప్పడానికి కుయ్యా, స్టూపిడ్. అంచేత ఐ కెన్ టాక్ అథెంటిక్లీ ఆన్ ఎనీ సబ్జెక్ట్. నాకు తెలిసింది చెప్తాను, నీకు తెలిసింది చెప్తానా? నన్ను ఎందుకు కొడతా ఉన్నప్పుడు? నాకు తెలిసింది, నేను చదివింది, నేను చూసుకుంది, నా పరిజ్ఞాన ప్రకారంగా నేను అనలైజ్ చేసింది చెప్తాను. కానీ ఆ పక్కోడు చెప్తానట్టు నాది వదిలేసి, నా పిల్లలు నా ఇష్టంలాగా, నా జ్ఞానం నా ఇష్టం, అంతేనా? అది తెలుసుకోండి స్టూపిడ్స్. కామెంట్ చేస్తే దానికి అర్థం ఉండాలి, పరమార్థం కూడా ఉండాలి. ఐ కెన్ టాక్ అథెంటిక్లీ ఆన్ ఎనీథింగ్, ఫిల్మ్స్, పాలిటిక్స్ అండ్ ఆల్. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి అడిగావు, ఆ క్వశ్చన్లో అసలు నాకు ఏం కనపట్లేదు. అప్రమత్తంగా ఉండాలంటే దేంట్లో జాగ్రత్తగా ట్రై చేయి, అందులో అప్రమత్తంగా ఉండాలి. నీ పొలిటికల్ జర్నీ కూడా జాగ్రత్తగా ఉండమని. అసలే కూటమి, ఓకే, నేను ఎవరైనా దెబ్బేసేయచ్చు, ఎలాగంటే ఫిజికల్గా కాదు, నీ ఇమేజ్ని దెబ్బ చేయడానికి ఆ పక్కన ఈ పక్కన చూస్తూ ఉంటారు. మొన్నే ఫార్మ్ అయింది కాబట్టి గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా మీరు ఇచ్చిన ప్రామిస్లను కూడా జాగ్రత్తగా చేసుకుంటూ, మళ్ళీ మీలో గొడవలు ఉంటాయి. ఇప్పుడు ఇసుక ఇదంతా కోసం అడ్డుకట్టకు వెళ్ళాడు, అది తెలుగుదేశం వాళ్ళు కోపచ్చు, దొబ్బేసిదాలు కాబట్టి. జనసేన చేయరు అక్కడ. ఐ డోంట్ థింక్ జనసేన ఇంకా డిసిప్లిన్గా ఉంటుంది, ఎందుకు తక్కువ ఉన్నారు కాబట్టి పదిది తెలిసిపోతూ ఉంటుంది. వీళ్ళ దేశం తెలుస్తుంది, వాళ్ళ దేశం తెలుస్తుంది. సో ఉప ముఖ్యమంత్రిగా నువ్వు ఏం పీకావని అడుగుతారు రేపు, అతను ఏం చేయలేకపోతాను. అంచేది వెళ్ళాలి, చూసుకోవాలి. అవసరమైతే చీఫ్ మినిస్టర్కి చెప్పాలి, ఇక్కడ ఇలా మరీ డైరెక్ట్గా అయిపోయారని చెప్పేస్తే చెప్పాలి. దానికి మన వాళ్ళు ఏమి పెడతారు? చంద్రబాబు నాయుడికి ఇతనికి ఆల్రెడీ చెడిపోతుంది, వింటలేదు, వాడమాట కూడా వింటలేదు. వీళ్ళు చూసారు, మన తమ్ములైన పెట్టేవాళ్ళు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వార్నింగ్ అట ఎవడో పెట్టాడు తమ్ములేను, చూసారా? స్టూపిడ్ ఫెలో. ఏంటి వార్నింగ్? అందులో కొంతనే నిజం ఉండాలి కదా, తమ్ములైన పెట్టేవాడు దాంట్లో. ఇవేమీ కాదు, ఇది సెంటర్ నుంచి చెప్తారు. సెంటర్ ఇతనికి ఏముంది? వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు గెలిచినా వాళ్ళు చెప్తారు, వాళ్ళకి సంబంధం లేని వాళ్ళకి చెప్పరు. బహుశా నార్త్ ఈస్ట్లో కొన్ని స్టేట్స్ ఉన్నాయి, దాని గురించే మనం దుమ్మెత్తేసాం. ప్రైమ్ మినిస్టర్ అక్కడెక్కడ సోది కాదు మాట్లాడడం, అక్కడికి వెళ్ళి ఆ త్రిపుర అవన్నీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి చేయాలి. క్రిస్టియన్స్ అవన్నీ కొంతమంది చచ్చిపోతున్నారు అనమాట. చాలా సివిల్ వార్ జరిగింది. అక్కడికి వెళ్ళకుండా నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావని చెప్తారు. వాళ్ళకి సంబంధించిన స్టేట్కి సంబంధించిన అందరికి కూడా చెప్తారు. తమిళనాడు వీళ్ళు చెప్పిన మాట అంటారు, వెళ్ళరా అంటారు. ఒక సీటుకి వెళ్ళలేదు అక్కడ అంటారు అనమాట. అదేందా? సో కర్ణాటక కూడా అదే పొజిషన్. అంచేత సౌత్లో లేదు. సౌత్లో మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ పుణ్యమా అంటూ, చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అంటూ బీజేపీ కొన్ని సీట్లు ఇచ్చారు కూటమి అనే పేరుతో. లేకపోతే ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేయడం అనేది కల్లా. ఇక్కడ ఎవ్వరూ లేరు, ఇక్కడ ఎవరూ అంత లీడర్ లేడు, గేమ్ ఎవ్వడూ లేడు. సో అయినా కూడా సెంటర్ ఎందుకు చేస్తుంది? ఇది మా స్టేట్ అనుకుని చేస్తారు వాళ్ళు. వాళ్ళకి 18 సీట్లు 9 సీట్లు వచ్చి ఫీల్ అవ్వట్లేదు. ఆంధ్ర అంతా బాగుందే, ఎందుకంటే ఈ టైం ఇలా నొక్కితే జైలుకి వెళ్ళిపోతాడు జగన్. అయినా అతను మనవాడే. చంద్రబాబు నాయుడు ఇలా ఉంటాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ పరిపాలిస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారు ఆ 8 సీట్లకే. అంత సీన్ లేదు వాళ్ళకి ఇక్కడ, అర్థమైనప్పుడు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇతనికి అప్రమత్తంగా ఉండమంటంలో ఉన్న అంతరార్థం ఏంటంటే, మీరు పరిపాలించే పరిపాలనలో డైరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా తెలిసిపోకుండా ఉండండి. అడ్వైజ్ ఇస్తారన్నమాట. డైరెక్ట్గా తెలిసిపోతే ఉంటే సోషల్ మీడియా ఊరుకోదు కదా.
మామూలు ఏమీ లేకపోతేనే అటువంటి టర్మ్లైన్ పెట్టేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఎందుకు ఇస్తాడు? ఏడు వార్నింగ్ ఒకటి, నువ్వు చీఫ్ మినిస్టర్ అయితే ఉప ముఖ్యమంత్రి, నువ్వెంతో అతను అంతే అని చెప్తే అన్న పెట్టుబడి చెప్తున్నాను. వాళ్ళ ఉండకపోవచ్చు. ఇంకోటి చెప్తా, అది ఎక్కడో మటలు జరిగినాయి, అది ప్రతి మటరు మా మీద గట్టేయకండి, ప్రభుత్వం మీద గంటకండి అని లోకేష్ చెప్పేసి అక్కడికి పారిపోయాడు అని కూడా ఆవిడ పెట్టాడు. లోకేష్కి కూడా 90% పాత్ర ఉంటుంది పరిపాలనలో. ఇప్పుడు కాకపోతే అతనికి బ్యాడ్ రాకూడదని అతన్ని మీడియా నుంచి షై అవే అంటారనమాట. మీడియా నుంచి కొంచెం పక్క తప్పుకున్నారనమాట. అర్థమైనప్పుడు మీడియా వల్లనే దెబ్బైపోతారు. అంచేత అతన్ని కొంచెం తక్కువ చూపించమన్నారనమాట. అది మంచి పద్ధతి, పాలసీ. నువ్వు చేసి ఏం చేసుకో. అసలు ఏమీ ప్రభుత్వంలో లేకుండానే కొన్ని వేల కోట్లు సంపాదించాడు జగన్ నాడు ఫాదర్ ఉన్నప్పుడు. అటువంటి ఇతను మినిస్టర్ ప్లస్ చంద్రబాబు నాయుడు కొడుకు, వీటితోటి ఇతను కొంచెం లో ప్రొఫైల్లో ఉండమని చెప్పారు. నువ్వు చేసి పనులను చేసుకోవచ్చు. అసలు ఏ పాత్ర లేకుండానే జగన్ సంపాదించాడు కదా. అంచేత అతను కొంచెం తగ్గడం మంచిది కదా. అక్కడక్కడ మనోడికి కొంచెం అతను కూడా డౌట్ తోలే, అక్కడ ఏమైనా కనపడితే మళ్ళీ ఏదో అంటాడు అనమాట. ఎక్కడ మైకి పెట్టావా ఏదో దూడేశాడే, మొత్తానికి ఏదో వాగేస్తాడు. అంచేత అలాగే వాగేయడం మొన్న ఎక్కడో ప్రతి మాటలు మా మీద గెట్టుతారేట అన్నట్టుగా మాట కూరుకోవాలి. అటువంటిప్పటికి డోంట్ సే ఎనీథింగ్ ఆర్ ఇఫ్ యూ సే ఎనీథింగ్ వీ విల్ లుక్ ఇన్ టు ది మ్యాటర్. నిజంగా అది తెలుగుదేశం వాడు చేస్తే వాడికి శిక్ష పడుతుంది అనాలంతే. డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అంటారు ఈవెంట్లే అండి. మనం చెప్పక్కర్లేదు, అది వాళ్ళ ఫాదర్ చెప్పాలి, అతనికి అడ్వైజ్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పాలి. బికాజ్ వాళ్ళు ఆ మినిస్టర్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఒక పౌరుషమైన మరుగుతున్న రక్తం ఉన్న ఒక పొలిటీషియన్గా లెక్క. బోడీ గారికి అలా భుజమే చేసి ఆయన ఈ పక్క అతని మీద, ఈ పక్క చిరంజీవి మీద, మధ్యలో కొంచెం ఏమైనా ఖాళీ ఉంటే గ్యాప్లో నాగబాబు మీద ఆ టైప్ వేస్తూ ఉంటాడు. అర్థమైంది పండుగ. ఆయనకు 3 చేతులు ఉంటే 3 చేసినాం. సో ఆ టైపు ఆయన ఆయన నవ్వుకుంటూ ఉంటాడు అనమాట. ఒక చెయ్యిస్తే నేను మొత్తం నాకు పడిపోయారని. మాకు తెలియదేంటి ప్రజలకి, నువ్వు ఎందుకు చేసావో, ఈయన ఎందుకు చేయించుకున్నాడో, ఆ చిరంజీవి మీద చేసాడు, పద్మభూషణ్ చేసాడు, నాగబాబు మీద కూడా వేస్తే 3 చేయండి ఎత్తడు ఇలాగా మన తలగా పెడితేనే. సో అది బాడీ గారి యొక్క రిలేషన్షిప్స్, డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్. ఆ విధంగా గైడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే నాకైతే స్పెసిఫిక్గా ఏ వార్త అందలేదు. నువ్వు చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా ఉంటు, 70 హేతాడు నీకు ఆ టైప్లో అన్నట్టుగా నేను ఎక్కడ వినలేదు. ఓకే, అతనికి తెలియాలి ఎవరు ఫోన్ చేశారో, ఎవరు పవన్ కళ్యాణ్కి చెప్పారో అతనికి చెప్పిన వాళ్ళకి తెలియాలి. ఈ వార్త ఎలా బయటకు వచ్చింది అనేది నాకు తెలియదు. ఒకవేళ వస్తే ఎగిస్తే ఇట్ ఇస్ ఎ క్వశ్చన్. యువర్ అన్ యంగ్ పొలిటీషియన్, యువర్ నాట్ యంగ్ బై ఫిజిక్ ఏజ్. 50 years వచ్చేసింది కాబట్టి యంగ్ కాదు నువ్వు. అయినా కూడా యువర్ యంగ్ పొలిటీషియన్ బికాజ్ ద ఫస్ట్ టైం యువర్ అన్ ఎమ్మెల్యే, ఫస్ట్ టైం యువర్ అ మినిస్టర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫస్ట్ టైం ఫర్ యూ. అసెంబ్లీ గడప తొక్కనేమని వెధవేషాలు వేశారు కొంతమంది వీళ్ళ వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు. సో వాళ్ళందరికీ ఆన్సర్ పెట్టాడు. అడుగా జంప్ చేసాడు 2 కాళ్ళు తోటి. అర్థమైంది. ఇప్పుడు సినిమాలో జంప్ చేస్తారు బ్యాట్మెన్ లాగా, అలాగే వచ్చాడు కదా, డ్రెస్ మార్చాడు అంతే. నేను పవన్ కళ్యాణ్ ఎందుకు జోక్గా మాడతానంటే అప్పుడప్పుడు ఈజ్ ఎ స్టార్. సినిమాటిక్గా ఎందుకు మాడతానంటే ప్లస్ నేర్చుకునే తత్వం ఉన్న మంచి వ్యక్తి, పౌరుషం ఉన్నవాడు కాబట్టి అన్ని సీట్లకి వెళ్ళగలిగాడు. ఈవీఎం లేకపోతే మరి నేను అది అన్నీ ఎందుకు చెప్తా ఉంటానంటే, నేను పూర్తిగా అదంటే ఎందుకు మాట్లాడలేనంటే ఎక్కడైనా ఒక నిప్పు లేకుండా పొగరాదు కదా, ఊరిలో పొగొచ్చేది కదా, ఇక్కడ ఏమైనా పెడితే వస్తుంది. సో ఆ విధంగా ఉండొచ్చు. కానీ బట్ ఎనీవే ఈ మేడ్ ఏ వెరీ వండర్ఫుల్ లాంచింగ్. 10 సంవత్సరాలు లేట్ అన్నా ఏదో సినిమాలో అంటాడు, అతనే అంటాడు లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్గా వస్తానంటాడు కదా. అందుకనే అబ్బో బాగా గుర్తుంది నాకు. యాక్చువల్గా సార్ కమర్షియల్ సినిమాలో ఉన్న డైలాగులు గబుకుని గుర్తురాదు నాకు. ఈ మధ్యన అతను గుర్తొచ్చింది, లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తాను. ఆ విధంగా లేటెస్ట్గా వచ్చాడు, ఒక దుమ్ము దులిపి. ఆయన అప్రమత్తంగా ఉండడం అంటంలో మటు తప్పు లేదు. ఏదో సెంటర్ మోడీ గారు వీళ్ళంతా గైడ్ చేస్తారు, అమిత్ షా గైడ్ చేస్తారు, ఏదో ఉంటుంది అక్కడ. అది మనకు కరెక్ట్గా పాయింట్ తెలియలేదు. కానీ ఏదో విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు, తెలుగుదేశంలో జాగ్రత్తగా ఉండు అని అని ఉంటుంది. బికాజ్ బీజేపీ ఈజ్ దేర్. ఆ బీజేపీకి ఎంట్రీ ఇచ్చిందే పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే వాళ్ళకి అకౌంట్ లేదు ఇక్కడ. ఆంధ్రాలో బీజేపీ ఏంటి, జస్ట్ బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళకి గెలిచారు ఇక్కడ. సో ఆ విధంగా పెద్ద రకంగా ఫీల్ ఇచ్చి ఉంటారు.